కర్కాటకము కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు అష్టమ స్థానం వైపు వక్రించి ఉన్నటువంటి శని యొక్క భగవానుడి యొక్క స్థితి భాగ్యం వైపు వెళ్ళిపోతుంది. సో దీని వలన కలిగేటువంటి గొప్ప ఫలితాలు ఏమిటి, మంచి ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే అష్టమ శని ప్రభావం తగ్గినట్టే చెప్పాలంటే. అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిందలు పడుతూ ఉంటాం, మంచి చేసి బ్యాడ్ అవుతూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గినట్లే ఇక్కడి నుంచి. అలాగే భాగ్యస్థానంలో శని ఉంటూ 6వ స్థానం వైపు కుజుడి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి అప్పులు, ముఖ్యంగా మీరు ఎవరికైనా అప్పులు ఇస్తున్నారు లేదా అనవసరంగా శత్రుత్వాలు పెరగబోతున్నాయి, ఈ యొక్క విషయం వల్ల గొడవలు పెరగబోతున్నాయి. మరియు శని 9లో ఉన్నందుకు కాస్త తండ్రి కారకుడైనటువంటి తండ్రి స్థానం మీద శని ఉంటూ కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లోని అనవసరమైన గొడవలు అవుతాయి అనుకునేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో బాగా సక్సెస్ అవుతారు. మరియు తండ్రి గారి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా తండ్రి గారికి కొంచెం ఏదైనా ఏమంటారు బాగా ఒక్కోసారి చూడండి స్ట్రోక్స్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు మరి కొత్త పరిచయాలు, కొత్త అగ్రిమెంట్స్, ఇటువంటి విషయాలకి చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అయితే ఈ 4వ స్థానం మీద కూడా అంటే ఈ 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ శుక్రుడి యొక్క స్థితి కూడా కొంచెం చూసుకోవాలి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో ప్రధానంగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు వాహనం విషయాల్లోనే అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం రానుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ సంవత్సరన్నర పాటు మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు కందులు దానంగా ఇవ్వడము, నువ్వులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండండి. నవగ్రహాల్లో శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు దీంతోపాటు సహజంగానే ఈ యొక్క కర్కాటకం వారికి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో గృహము, వాహనము లేనట్లయితే ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగానే కనెక్టివిటీ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కూడా కాస్త ఈ భాగ్యస్థానంలో, ఎందుకంటే ఈ భాగ్యస్థానం ఏదైతే ఉందో మీ గృహయోగానికి కర్మ సంబంధించినటువంటి స్థానం అవుతూ ఉంటుంది. సో అక్కడ తిరుగుతున్నాడు కాబట్టి ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు నిత్యము ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆలయాలకు వెళ్తూ ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని యొక్క మహాదశ, ఇవి 4 వేరు వేరు ప్యాటర్న్స్. చాలామందికి తెలియక శని ఉంది అంటే శని మహాదశ ఉందో, ఏలినాటి శని ఉందో, అర్ధాష్టమ శని ఉందో, అష్టమ శని ఉందో తెలియదు. దీని యొక్క వివరణ ఇస్తాను క్లియర్గా. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నప్పుడేమో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాశిలో సంచరించేటప్పుడేమో అనవసరమైనటువంటి వాటిలోకి ఎంటర్ అయ్యి మన తల మీదకి తెచ్చుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మానసికంగా ఇబ్బంది పడడమే కాకుండా మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 2వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏలినాటి శని 7.5 సంవత్సరాల ప్యాటర్న్. అలాగే అర్ధాష్టమ శని, ఇప్పుడు ఎవరికి ఉంది అర్ధాష్టమ శని? సర్వసాధారణంగా ధనస్సు వారికి ఉంది. సో వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, మిషనరీస్ తీసుకునేటప్పుడు, ఏదైనా సంస్థని పెట్టేటప్పుడు ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా అష్టమ శని సమయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. చిన్న చిన్న సర్జరీస్, ఆపరేషన్స్ లేనట్లయితే అనవసరంగా మీరు మంచి చేసినా సరే కాస్త అవమానాలు పొందడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక ఇవన్నీ ఒకటైతే అయితే చాలామందికి శని మహాదశకి వీటికి తేడా తెలియదు. శని మహాదశ నడుస్తుందండి అంటే 7.5 సంవత్సరాలు అయిపోద్దని అడుగుతూ ఉంటారు. లేకపోతే కాబట్టి ఏంటంటే ఈ శని మహాదశ అనేది 19 ఇయర్స్ ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ జన్మజాతకంలో శని భగవానుడు కనుక బాగుంటే శుక్రదశ, గురుదశ కంటే కూడా అద్భుతంగా ఇస్తాడు శని మహాదశలో యోగాలు. కాబట్టి శని మహాదశ గురించి ఏమీ టెన్షన్ పడవద్దు ఎప్పుడు కూడా. కాకపోతే కొన్ని విషయాలు పాటించినట్లయితే అది ఏలినాటి శనైనా, అర్ధాష్టమ శనైనా, అష్టమ శనైనా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమిటది? శని మహాదశ వచ్చినా సరే
మొట్టమొదటిగా మీరు ఆరోగ్యంగా ఉన్నారు, యువకులు, చిన్నపిల్లలేమీ కాదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్రపోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని మందత్వానికి కారకుడు, నిద్రకి కారకుడు. శని ఏంటంటే ముఖ్యంగా మనం ఎంత నిద్రపోతూ ఉంటే మధ్యాహ్న సమయాల్లో యువకులం అయ్యుండి అక్కడ ఇబ్బంది అనేటువంటిది మరి కాస్త పెరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి. అలాంటి రాత్రిపూట చాలామంది ఏం చేస్తారు, రాత్రి 12 గంటల వరకు మెలుకు ఉండి దాని తర్వాత నిద్రపోతూ ఉంటారు పగలంతా. అది చాలా చాలా రివర్స్గా మీకు నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇక రెండవది, మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కానీ, గణపతి ఆలయాలకు కానీ, ఈ 4 ఆలయాలకి లేదా రావి చెట్టు చుట్టూ కానీ, ఈ 5లో ఏదైనా ఒకటి మీరు ఎంచుకొని రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ రోజు ఉదయం పూట వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి కాసేపు కూర్చొని రండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే గోవులకి బెల్లము తినిపించండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవి ప్రధానంగా మీరు పాటించాలి. ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడం, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ఇట్లా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కాసేపు గడిపి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది, వాళ్ళకు ఒక పంచో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. ఎందుకంటే కార్మికులకి, కర్షకులకి, ఏజ్డ్ పర్సన్స్కి శని కారకుడు. అంటే మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళ పిల్లలకి ఏదో ఫ్రూట్ తీసుకెళ్ళి తింటాడులే, మీ అబ్బాయి తింటాడు తీసుకెళ్ళమని ఇంట్లో పని చేయడానికి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే శని యొక్క ప్రభావం వీళ్ళలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆనందపడడం వల్ల ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రోజు ఎలా అయితే మనం దేవతా ఆలయానికి వెళ్తుంటామో, ఎక్కడైనా హోమాలు జరుగుతున్నా, యజ్ఞాలు జరుగుతున్నా, యాగాలు లాంటివి జరుగుతున్నా అక్కడికి వెళ్ళి చేయించుకుంటే లేదా అంత స్తోమత లేదంటే కనీసం ఆ యొక్క ప్రాంగణంలో అయినా సరే, జరిగేటువంటి ప్రాంగణంలో కాసేపు అక్కడ కూర్చోండి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక హోమమో యజ్ఞమో జరిగేటప్పుడు ఆ ప్రాంగణంలో కూర్చుంటే 25% ఆ వ్యక్తికి వస్తుందట, గుర్తుపెట్టుకోండి. అది అలాగే ఎట్టి పరిస్థితుల్లో శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమీ తీసుకోకండి. నల్ల చీమలకి కొన్ని చూడండి, మనకి చిన్న రవ్వ లాంటిది కానీ చక్కెర కానీ వేస్తూ ఉంటాం, అలాంటివి చేయండి. కాకులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి, ముఖ్యంగా కాకులకి చక్కటి ఫలితాలు వస్తాయి. శని యొక్క ప్రభావం తగ్గడానికి దేవతా ఆరాధన ఎంత ముఖ్యమో పితృదేవత ఆరాధన కూడా అంతే ముఖ్యం. పితృదేవతల కోసమని, ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం కలిగితే కూడా మనం కొంచెం మనకి తట్టుకునే శక్తి వస్తుంటుంది సిచ్యువేషన్స్ని. కాబట్టి స్వయం పాకం ఇవ్వడం అమావాస్య సమయంలో. అదేవిధంగా శనివారాలు ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు, అసలు యాక్చువల్గా అయితే ఆదివారం అసలు తినకూడదు, శనివారం అలవాటు ఉన్న వాళ్ళు అసలు తీసుకోకండి పొరపాటును కూడా. శనివారం, బుధవారం తీసుకోమని చెప్పింది ఏదైనా ఎవరికైనా అలవాటు ఉన్నట్లయితే శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. ఏమిటది అంటే ఓం అనాకలిత సాదృశ్య చుడుకశ్రీ విరాజితాయై నమః. అయితే ఇక్కడ మీకు ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఎప్పుడూ బ్యాడే ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. మంచి కూడా చేస్తుంది. ఏమిటది, ఎందుకు చేస్తుంది, ఎలా అంటే మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలను ఆధారంగా తీసుకొని మీకు గోచారంలో ఉన్నటువంటి శని యొక్క పొజిషన్, మీ లగ్నం ఏదైతే అయిందో లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉంది, అక్కడ సంచరిస్తున్నటువంటి అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏలినాడు శని కావచ్చు, అక్కడ సంచరిస్తున్నటువంటి గ్రహం ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తుందో దాన్ని బట్టి మీకు అది మంచి కూడా చేస్తుంది. ఒక్కోసారి కొంతమంది చూడండి ఏలినాడు శనిలో చాలా బాగుందండి అంటారు, అయిపోయాక ఇబ్బంది వస్తుందండి అంటారు. అంటే ఏమిటి, లగ్నం నుంచి, మీ లగ్నం నుంచి శని భగవానుడు ఎన్నో భావంలో, ఏలినాడు శని చూసుకునేది మాత్రం చంద్రుడి నుంచి చూసుకుంటాం. చంద్రుడి నుంచి 12 రాశి 2వ స్థానంలోని, అదేవిధంగా అర్ధాష్టమ శని అయితే చంద్రుడి నుంచి 4వ స్థానంలో, అష్టమ శని అయితే చంద్రుడి నుంచి 8వ స్థానంలో చూస్తూ ఉంటాం, చూడమని కాదు. కానీ ఎప్పుడూ కూడా అది ఎంతవరకు మీకు తీవ్రత ఉంటుంది, దాని యొక్క తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అని చెప్పి తెలియాలి. బ్యాడ్గా ఉంటుంది, నెగిటివ్ ట్రిగర్ చేస్తుందా ఏలినాడు శని, లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తుందా తెలియాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పొజిషన్లో ఏ నక్షత్రాల మీద సంచరిస్తుందో చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. శ్రీమాత్రే నమః.